ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి సభాపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. అర్జునాదుల దిగ్విజయ యాత్ర. ఒకనాడు అర్జునుడు యుధిష్ఠిరునితో, రాజా, మనం రాజ్యం సంపాదించాం, ఇంకా రాజులనందరినీ జయించి వాళ్లను మనకు పన్నులు కట్టేవాళ్లనుగా చేసుకొని మన కోశాన్ని నింపుకొనవలసి ఉన్నది. నాకు దివ్యాస్త్రాలన్నీ లభించినవి కదా, నేను జైత్రయాత్రకై ఉత్తర దిక్కునకు వెడుతాను అన్నాడు. యుధిష్ఠిరుడు అంగీకరించాడు. యుధిష్ఠిరునకు నమస్కరించి భీమాదులు నలుగురు 4 దిక్కులకు బయలుదేరి వెళ్ళారు. ఉత్తర దిక్కునకు బయలుదేరిన అర్జునుడు ముందుగా కుళింద దేశాన్ని ఎక్కువ శ్రమ లేకుండగానే జయించాడు. అక్కడ ఆనర్తులను, కాలకూటులను, సుమండలాన్ని జయించి తరువాత వాళ్లతో కలిసి వెళ్ళి శాకల ద్వీపాన్ని, ప్రతివింధ్యుణ్ణి జయించాడు. సప్తద్వీపాలలో ఉన్న రాజులతో తీవ్రమైన యుద్ధం జరిగింది. పిదప వాళ్ళందరితో కలిసి ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళి భగదత్తునితో యుద్ధం చేశాడు. భగదత్తునికి చుట్టుప్రక్కల కిరాతులు, చీనులు ఉన్నారు. 8 రోజుల పాటు యుద్ధం జరిగిన తరువాత భగదత్తుడు తన ఓటమిని అంగీకరించాడు. నీకు ఏమి చేయను అని అతడు అడగగా అర్జునుడు, రాజా, నీవు మా తండ్రికి మిత్రుడవు, నా విషయంలో కూడా స్నేహభావం ఉన్నవాడవు. నా జ్యేష్ఠ సోదరుడు యుధిష్ఠిరుడు రాజసూయ యాగం సంకల్పించాడు. అందుచేత నీవు అతనికి సామంతుడవు, అనగా పన్ను కట్టే రాజువు కావాలి అన్నాడు. అతడు అంగీకరించాడు. పిమ్మట అర్జునుడు ఇంకా ఉత్తరానికి వెళ్ళి పర్వతం మీద, పర్వతం దగ్గర, పర్వతం బయట కూడా రాజులనందరినీ జయించాడు. తర్వాత ఉలూక దేశంలో నివసిస్తున్న బృహంతుణ్ణి జయించి వానితో కలిసి వెళ్ళి సేనాబిందురాజును రాజ్యభ్రష్టుని చేశాడు. ఉలూక దేశానికి ఉత్తరంగా ఉన్న దేశాలను పాలించే మోదాపుర, వామదేవ, సుదామ, సుశంకులను జయించాడు. అక్కడనే ఉండి అర్జునుడు తన సైనికులను పంపి పంచగణ దేశాలను జయించాడు. సేనాబిందువు పురమైన దేవప్రస్థానికి వెళ్ళి అక్కడ సైన్యంతో విడిది చేశాడు. వాళ్లతో కలిసి వెళ్ళి అన్ని వైపుల సైన్యం కల పౌరవరాజుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. పర్వత ప్రాంతాలకు చెందిన శూరులనందరినీ ఓడించి సేనా సహాయంతో పౌరవుని పాలనలో ఉన్న నగరాన్ని జయించాడు. పౌరవుణ్ణి జయించి పర్వత ప్రాంతాలలో నివసించే ధన్యువులను, అనగా బందిపోటు దొంగలను, ఉత్సవ సంకేతులనే 7 గణాలను
కాశ్మీర దేశంలోని క్షత్రియులను జయించి పిమ్మట 10 మండలాలతో సహా లోహిత ప్రాంతాన్ని జయించాడు. అప్పుడు త్రిగర్తులు, దార్వులు, కోకనదులు ఇంకా అనేక క్షత్రియులు అర్జునుణ్ణి కలిశారు. తరువాత అర్జునుడు రమ్యమైన అభిసారాన్ని జయించి ఉరగానివాసి అయిన రోచమానుణ్ణి జయించాడు. సింహపురాన్ని క్షోభింపజేసి సుఖ్మదేశాన్ని, చోళదేశాన్ని కూడా వశం చేసుకున్నాడు. తరువాత బాహ్లీక దేశాన్ని ఆక్రమించి అక్కడి నుండి సారవంతమైన సైన్యాన్ని తీసుకుని దరద దేశాన్ని, కాంబోజ దేశాన్ని జయించాడు. పశ్చిమోత్తర దిక్పాంతంలో నివసించే దస్యువులనందరినీ అణచివేశాడు. అక్కడ లోహులు, పరమకాంబోజులు, ఉత్తర ఉషికులు ఈ ధన్యువులనందరినీ జయించాడు. పశ్చిమోత్తర దిక్పాంతంలో నివసించే ధన్యువులనందరినీ అణిచివేశాడు. అక్కడ లోహులు, పరమకాంబోజులు, ఉత్తర ఉషికులు ఈ ధన్యువులనందరినీ జయించాడు. అర్జునుడు ఋషిక దేశీయులతో ఘోరమైన సంగ్రామం చేసి వాళ్లను జయించి వారి నుండి చిలుక పొట్ట రంగుగల 8 అశ్వాలను, నెమలి రంగుగల అశ్వాలను, ఇంకా ఉత్తమములైన అశ్వాలను పన్నుగా తీసుకొన్నాడు. తర్వాత హిమవత్ పర్వతాన్ని, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలను జయించి శ్వేతపర్వతం చేరి అక్కడ విడిది చేశాడు. శ్వేతపర్వతం దాటి ద్రుమపుత్రుడు రక్షిస్తున్న కింపురుషుల ఆవాసాన్ని జయించి అతడు పన్ను కట్టేటట్లు చేశాడు. అక్కడి నుండి యక్షులు రక్షిస్తున్న హాటక దేశం చేరి వాళ్లను స్వాంత్వం చేత వశం చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్న మానస సరస్సు, ఋషికుల్యలు అనగా ఋషుల కాలవలు అన్నింటినీ చూచాడు. తర్వాత గంధర్వుల రక్షణలో ఉన్న దేశాన్ని జయించి వాళ్ల నుండి తిత్తిరి పక్షుల వలె చిత్రవర్ణములైన మండూకాలనే గుర్రాలను తీసుకొని వాళ్ళు యుధిష్ఠిరునికు పన్ను కట్టేటట్లు చేశాడు. అచటి నుండి అర్జునుడు ఉత్తర కురు అనగా హరి వర్షం చేరి ఆ దేశం జయించాలనుకున్నాడు. అక్కడనున్న ద్వారపాలులు అర్జునునితో, పార్థ, ఈ పురాన్ని నీవు ఏ విధంగానూ కూడా జయించజాలవు. ఇక్కడ ప్రవేశించిన నరుడెవ్వడు ప్రాణాలతో తిరిగి వెళ్ళడు. ఇది ఉత్తర కురుదేశం. ఇక్కడ యుద్ధం జరగదు. దీనిలో ప్రవేశించినా కూడా నీకేమీ ఇక్కడ కనపడదు. మనుష్య దేహంతో ఇక్కడ ప్రవేశింప శక్యం కాదు. ఇంతటితో నీ విజయయాత్ర ముగించుకో. నీకేమైనా మేం చేయగలిగితే చేస్తాం, చెప్పు అన్నారు. అర్జునుడు నవ్వుతూ ఇలా అన్నాడు, యుధిష్ఠిరుడు పార్థివుడు సార్వభౌముడు అవాలి. మనుష్యులెవరూ ప్రవేశించకూడదు అంటే మీ దేశంలోనికి ప్రవేశించను. యుధిష్ఠిరునికి పన్నుగా ఏదైనా సమర్పించండి. వాళ్ళు దివ్యములైన వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చారు. ఈ విధంగా అర్జునుడు ఉత్తర దిక్కునందున్న క్షత్రియులందరినీ, ధన్యువులను, అటవికులను జయించి వాళ్ల నుండి పన్నుగా అనేక ధన కనక వస్తు వాహనాదులను తీసుకొని ఇంద్రప్రస్థం చేరి తాను సంపాదించిన వాటినన్నింటినీ యుధిష్ఠిరునికి సమర్పించి తన గృహానికి వెళ్ళాడు.
దిగ్విజయానికై తూర్పు దిక్కున వెళ్ళిన భీముడు ముందుగా పాంచాల దేశం వెళ్ళి అక్కడి వాళ్లను అనేకమైన ఉపాయాల చేత సంతోషపెట్టాడు. తరువాత అతడు చాలా తక్కువ సమయంలోనే గండక దేశాన్ని, విదేహ దేశాన్ని, దశార్జ దేశాన్ని జయించాడు. దశార్జ దేశ రాజైన సుధర్మ భీమసేనునితో తీవ్రంగా పోరాడాడు. అందుచేత అతడు వానిని జయించిన పిమ్మట తన ప్రధాన సేనాపతినిగా నియమించాడు. తరువాత అశ్వమేధరాజును జయించాడు. ఏమీ శ్రమపడకుండానే పూర్వదేశాలను జయించిన భీమసేనుడు దక్షిణం వైపు వెళ్ళి పుళింద నగరం చేరి అక్కడ సుకుమారుణ్ణి, సుమిత్రుణ్ణి వశం చేసుకున్నాడు. ధర్మరాజు ఆదేశం ప్రకారం భీమసేనుడు అక్కడి నుండి చేది దేశరాజైన శిశుపాలుని రాజ్యానికి వెళ్ళాడు. శిశుపాలుడు నగరం నుండి బయటకు వచ్చి భీమసేనునికి ఆదరపూర్వకంగా ఎదురు వెళ్ళాడు. పరస్పర కుశల ప్రశ్నల తరువాత భీమసేనుడు ధర్మరాజు చేయతలిచిన యాగాన్ని గూర్చి శిశుపాలునికి చెప్పాడు. అతడు అందుకు సంతసించాడు. భీమసేనుడు శిశుపాలుని సత్కారాలు అందుకుంటూ 1 మాసం అక్కడనే ఉన్నాడు. భీమసేనుడు తూర్పు దేశాలలోని ఇంకా ఎందరో రాజులను జయించాడు. జరాసంధుని కుమారుని ఓదార్చి వానిని కూడా పన్ను కట్టే సామంతరాజునుగా చేసి కర్ణుణ్ణి కూడా యుద్ధంలో ఓడించాడు. సముద్ర ప్రాంతాలలో ఉన్న అనేక మ్లేచ్ఛులను జయించాడు. ఈ విధంగా అత్యల్పమైన కాలంలో ఎక్కువ శ్రమపడకుండగానే అనేక రాజులను జయించి వాళ్ళనందరినీ సామంతులను చేశాడు. ధనరాశులతో ఇంద్రప్రస్థం చేరి యుధిష్ఠిరునకు అప్పజెప్పాడు. పెద్ద సైన్యంతో దక్షిణ దిగ్విజయానికి బయలుదేరిన సహదేవుడు ముందుగా శూరసేన దేశాన్ని జయించి మత్స్యరాజును వశం చేసుకొని దంతభక్తుణ్ణి కూడా జయించాడు. ఇంకా కొందరు రాజులను జయిస్తూ కుంతిభోజుని దగ్గరకు వెళ్ళాడు. అతడు ప్రీతిపూర్వకంగా యుధిష్ఠిరుని శాసనాన్ని అంగీకరించాడు. అనేక రాజులను, అటవికులను, పులిందులను వశవర్తలునుగా చేసుకొని కిష్కింధలో వానరరాజులైన మైందద్వివిధులతో 7 రోజులు యుద్ధం చేసినా వాళ్ళేమీ వికారం చెందలేదు. అప్పుడు వాళ్ళు ప్రీతిపూర్వకంగా, ఓ పాండవ శ్రేష్ఠ, ఈ రత్నాలు తీసుకుని వెళ్ళు, ధర్మరాజు తలబెట్టిన కార్యం నిర్విఘ్నంగా అగుగాక అన్నారు. అక్కడి నుండి మహిష్మతీ నగరికి వెళ్ళి దాని పాలకుడైన నలునితో యుద్ధం చేశాడు. అయితే ఆ రాజునకు అగ్ని సహాయంగా చేరడం చేత సహదేవుని సైన్యాల కవచాలు, ఏనుగులు, అశ్వాలు అగ్నికి దగ్ధమైపోవడం జరిగింది. అది చూచి ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో పడ్డాడు సహదేవుడు. ఆ రాజుకు అగ్ని సహాయం ఎందుకు చేశాడు అని జనమేజయుడు అడుగగా వైశంపాయనుడు ఇలా చెప్పాడు. మహిష్మతీ రాజైన నీలునికి అతి లోక సుందరి అయిన కన్య ఉంది. ఒకనాడామె తండ్రిని మేల్కొల్పడానికై అగ్నిని ప్రజ్వలింపచేయడానికి ప్రయత్నించింది. విసనకర్రలతో ఎంత విసిరినా అగ్ని ప్రజ్వలించలేదు. ఆమె చక్కని ముఖంతో ఊదగానే ప్రజ్వలించాడు. ఆ అగ్ని ఆ కన్యయందు ఆసక్తుడై
బ్రాహ్మణ రూపంలో ఆమెను గ్రహించాడు. అలాగే అందరి ఇళ్లల్లోనూ చేశాడు. ఈ విషయం రాజుకు తెలిసి ధర్మానుసారం ఆ బ్రాహ్మణుణ్ణి శిక్షించాడు. కోపంతో అగ్ని ప్రజ్వలించాడు. రాజు భయపడి అగ్నికి నమస్కరించి కుమార్తెను అతనికిచ్చి వివాహం చేశాడు. అందుకు సంతోషించి వరం కోరుకుమ్మనగా ఆ రాజు, నాపై ఎవరు యుద్ధానికి వచ్చినా వాళ్ల సైన్యాన్ని నశింపజేయాలి అని కోరాడు. ఆ కాలంలో ఆ రాజ్యంలోని స్త్రీలందరూ స్వైరిణులుగా ఉండేవారు. అగ్నికి భయపడి వాళ్ళనెవరూ వివాహమాడడానికి వచ్చేవారు కాదు. ఈ విధంగా సహదేవుని సైన్యానికి అగ్ని భయం కలిగింది. అయితే తన సైన్యం అగ్నికి భయపడుతున్నా కూడా సహదేవుడు ఏమాత్రము అధైర్యం చెందలేదు. ఆచమనం చేసి పవిత్రుడై అగ్నిని ఇలా ప్రార్థించాడు. సహదేవుడు అగ్నిని స్తుతించిన 9 శ్లోకాలతో అగ్నిని స్తుతిస్తూ హోమం చేస్తే సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. సభాపర్వము 31 అధ్యాయము 41-49 శ్లోకాలు. ఇత్యేవం మంత్రమాగ్నేయం పఠన్ యో జుహుయాద్విభుం బుద్ధిమాన్ సతతం దాంతః సర్వపాపైః ప్రముచ్యతే. సభాపర్వము 31:50. మేం చేస్తున్న ప్రయత్నం అంతా నిన్ను ఆరాధించడానికే. అందుచేత మేం తలబెట్టిన యజ్ఞానికి విఘ్నం చేయవద్దు అని ప్రార్థింపగా అగ్ని సంతోషించి పాండవులకు సామంతుడవు కమ్ము అని ఆ రాజును ఆదేశించాడు. ఆ విధంగా నీలమహారాజును వశం చేసుకుని సహదేవుడు దక్షిణం వైపు వెళ్ళాడు. త్రిపురరాజును, పౌరవరాజును, సురాష్ట్రదేశాధిపతిని జయించాడు. కృష్ణునితో సంబంధం ఉండడం చేత భీష్మకరాజు సహదేవుని ఎదిరించకుండగా వారికి సామంతుడయ్యాడు. తరువాత దండక ప్రాంతాలను జయించి సాగరద్వీపాలలో రాజ్యాలు పాలిస్తున్న మ్లేచ్ఛులకు పుట్టిన రాజులను వశం చేసుకున్నాడు. మనుష్యులను తినేవాళ్ళు, చెవులు కప్పుకునేవాళ్ళు అయిన నిషాదులను, నరులకు రాక్షసులకు పుట్టిన సంకరజాతి వాళ్లైన కాలముఖులనే వాళ్లను జయించి పూర్తిగా కోలగిరిని, సురభీపత్తనాన్ని, తామ్రద్వీపాన్ని, రామక పర్వతాన్ని, తిమింగిలుడు అనే రాజును వశం చేసుకున్నాడు. వనాలలో నివసిస్తూ ఒంటి కాలి మీద నడిచే కేరళ దేశీయులను, సంజయంతి నగరాన్ని, కరహాటకం అనే పాషండ నివాసాన్ని దూతలను పంపి వశం చేసుకున్నాడు. అట్లే పాండ్యులను, ద్రవిడులను, ఓండ్రులను, కేరళులను, ఆంధ్రులను, తాళవనాలతో నిండిన కళింగ దేశాన్ని, ఒంటె చెవుల వంటి చెవులు గల జాతుల వాళ్లను, ఆటవికులు నివసించే సుందరమైన నగరిని, యవనుల పురాన్ని దూతలను పంపి భయపెట్టి సామంతులనుగా చేసుకున్నాడు. అక్కడి నుండి సహదేవుడు సముద్ర తీరం చేరి లంకాధిపతి అయిన విభీషణునికి దూతల ద్వారా వార్త పంపాడు. ఇదంతా కాలం వల్ల ఏర్పడినది కదా అని అనుకొని విభీషణుడు అతని శాసనాన్ని ప్రీతిపూర్వకంగా అంగీకరించాడు. పారితోషికాలు పంపాడు. స చాస్య ప్రతిజగ్రాహ శాసనం ప్రీతిపూర్వకం తచ్చ కాలకృతం ధీమానభ్యమన్యత
స ప్రభుః. సభాపర్వము 31:74. సహదేవుడు ఈ విధంగా కొందరిని బలప్రయోగం చేత, కొందరిని సాంత్వప్రయోగం చేత జయించి ఇంద్రప్రస్థం తిరిగి వచ్చి అదంతా ధర్మరాజుకు తెలిపాడు. నకులుడు గొప్ప సైన్యంతో పశ్చిమ దిక్కునకు బయలుదేరి కుమారస్వామికి ఇష్టమైన రోహీతక పర్వతము వైపు వెళ్ళాడు. అక్కడ మత్త మయూరకులను రాజులతో తీవ్రమైన యుద్ధం జరిగింది. అక్కడ ఉన్న మరుభూమిని అధిక ససాధ్యమైన శరాశకమును మహోత్తమును వశం చేసుకున్నాడు. అక్రోశుడనే రాజర్షితో యుద్ధం చేసి దశార్ణ దేశం జయించాడు. అక్కడి నుండి బయలుదేరి వెళ్ళి త్రిగర్త, అంబష్ట, మాలవ, పంచకర్పట దేశాలను జయించి మాధ్యమిక దేశంలోనూ వటధాన దేశంలోనూ ఉండే బ్రాహ్మణులను జయించాడు. అక్కడి నుండి వెనుకకు మరలి పుష్యరారణ్యంలో నివసించే ఉత్సవ సంకేత గణాలను జయించాడు. సింధు నదీ తీరవాసులైన మహాబలవంతులైన గ్రామణీయులను, సరస్వతీ నదీ తీరం ఆశ్రయించి ఉన్న శూద్రుల, అభీరుల గణాలను, పర్వతాల మీద నివసిస్తుండే మత్స్యజీవులను, పూర్తి పంచనద ప్రదేశాన్ని, అమర పర్వతాన్ని, ఉత్తర జ్యోతిషపురాన్ని, దివ్యకటపురాన్ని, ద్వారపాలపురాన్ని వశం చేసుకున్నాడు. పశ్చిమ దేశాలలో పాలకులుగా ఉన్న రామఠులను, హారులను, హూణులను కూడా వశం చేసుకున్నాడు. అక్కడనే వాసుదేవునికి వార్త పంపగా అతడు వాని శాసనాన్ని అంగీకరించాడు. అక్కడి నుండి మద్రదేశ రాజధాని అయిన శాకలం వెళ్ళి మేనమామయైన శల్యుణ్ణి ప్రీతిపూర్వకంగా సామంతుణ్ణి చేసుకున్నాడు. తరువాత సాగర మధ్య భాగంలో ఉన్న చాలా దారుణమైన స్వభావం గల పహ్లవులను, బర్బరులను, కిరాతులను, యవనులను, శకులను జయించి వారి నుండి రత్నాలు గ్రహించి తిరిగి వచ్చాడు. చిత్రమార్గంలో నేర్పరి అయిన నకులుడు సంపాదించిన ధనాన్ని 10,000 గాడిదలు అతి కష్టంగా మోసుకొని వచ్చాయి. నకులుడు ఇంద్రప్రస్థంలో ఉన్న యుధిష్ఠిరునికి దీనినంతని సమర్పించాడు. యుధిష్ఠిరుని రాజసూయ యాగ దీక్ష. ధర్మబద్ధమైన ప్రజాపాలనం సాగిస్తున్న యుధిష్ఠిరుని సంపద 100 కొలది సంవత్సరాలు వ్యయం చేసినా తరగనంతగా పెరిగింది. అప్పుడు అతడు రాజసూయ యాగం చేసి ఈ ధనం అంతా సద్వినియోగం చెయ్యాలనుకుంటున్నాడు. ఇంతలో చతురంగ బలంతోనూ అత్యధికమైన ధనంతోనూ శ్రీకృష్ణుడు వచ్చాడు. కృష్ణుణ్ణి చూడగానే పాండవులు చాలా సంతసించారు. యుధిష్ఠిరుడు కృష్ణునకు తన మనస్సులోని కోరిక నివేదించాడు. నీవు అన్ని విధాల రాజసూయ యాగం చేయడానికి తగినవాడవు, తప్పక చేయుము. ఈ యజ్ఞంలో నీవు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను అన్నాడు కృష్ణుడు. కృష్ణుని అనుజ్ఞ పొంది యుధిష్ఠిరుడు యాగానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయవలసినదిగా సహదేవుని ఆదేశించాడు. సర్వసమర్థులైన ఋత్విక్కులతో వ్యాసుడు వచ్చి తాను బ్రహ్మస్థానం అలంకరించాడు. సుసామ మహర్షి ఔద్గాత్రం వహించాడు. యాజ్ఞవల్క్యుడు
అధ్వర్యవం చేశాడు. వసుపుత్రులైన పైలుడు, ధౌమ్యుడు హోత్రత్వం వహించారు. వాళ్ళ పుత్రులు, శిష్యులు, ఇతరమైన హోత్రాదులు నడిపించారు. సుదూర దేశాలకు దూతలను పంపి రాజులను, 4 వర్ణాల ప్రజలను ఆహ్వానించారు. వేల కొలది జనులు భోజనాలు చేసి ఆనందిస్తున్నారు. హస్తినాపురానికి వెళ్ళి భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి, భ్రాతలను, ఇతర బంధువులను తీసుకొని రావలసినదిగా యుధిష్ఠిరుడు నకులుని ఆదేశించాడు. భారతదేశంలోని సమస్త రాజులు, బంధువులు వచ్చారు. వారందరికీ రాజగృహాల వంటి గృహాలలో నివాసాలు ఏర్పరచారు. ఈ విధంగా ఆ నగరం అంతా దేవతలతో నిండిన స్వర్గం వలె ప్రకాశించింది. యుధిష్ఠిరుడు పితామహునికి, గురువునకు ఎదురేగి అభివాదం చేసి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధనులతో ఈ యజ్ఞంలో మీరందరూ అన్ని విధాలా నన్ను అనుగ్రహించాలి. గొప్పదైన ఈ ధనం అంతా మీదే. మీరందరూ మీకిష్టం వచ్చిన విధంగా నన్ను నడిపించండి అన్నాడు. యుధిష్ఠిరుడు యజ్ఞ దీక్ష స్వీకరించబోతూ తగు విధంగా అందరికీ కొన్ని అధికారాలు ఇచ్చాడు. దుశ్శాసనునికి భక్ష్యభోజ్యాల విషయంలో అధికారం ఇచ్చాడు. బ్రాహ్మణులను తగు విధంగా సత్కరించడాన్ని అశ్వత్థామకు అప్పగించాడు. రాజులందరినీ చూచుకొనడం సంజయునికి అప్పచెప్పాడు. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అను విషయాన్ని, లేదా జరిగిన పనులను, జరగవలసిన పనులను కూర్చి ఆలోచించడాన్ని భీష్మ, ద్రోణులకు అప్పగించాడు. కృపాచార్యునికి బంగారము, రత్నాలు మొదలైన వాటిని, దక్షిణలను కూర్చి చూచుకొనడం అప్పగించాడు. అట్లే మరికొందరు పురుష శ్రేష్ఠులను ఆయా పనులు పర్యవేక్షించడానికై నియోగించాడు. నకులుడు స్వయంగా వెళ్ళి తీసుకొని వచ్చిన శల్యుడు, ధృతరాష్ట్రుడు, సోమదత్తుడు, జయద్రథుడు అక్కడ ఇంటి యజమానుల వలె ప్రవర్తించారు. ధర్మవేత్త అయిన విదురుడు వ్యయాన్ని పర్యవేక్షించాడు. దుర్యోధనుడు అందరూ తీసుకొని వచ్చిన కానుకలను తీసుకొన్నాడు. బ్రాహ్మణుల పాద ప్రక్షాళన విషయాన్ని స్వయంగా కృష్ణుడు చూచుకొన్నాడు. ధర్మరాజైన యుధిష్ఠిరుణ్ణి చూడడానికి వచ్చిన వాళ్లలో ఒక్కడూ కూడా 1000కి తక్కువ పారితోషికంగా తీసుకొని రాలేదు. నేనిచ్చిన రత్నాలు యుధిష్ఠిరునికి ఏ విధంగా ఉపకరిస్తాయా అని ఒకరితో ఒకరు పోటీ పడుతూ రాజులందరూ బహుమతులు తీసుకొని వచ్చారు. ఆ యజ్ఞ ప్రదేశం గొప్ప శోభతో కళకళలాడింది. అన్ని వర్గాల వాళ్ళు కూడా పూర్తిగా తృప్తి చెందారు. బ్రాహ్మణులు రాజులతో కూడా వేది సమీపం చేరారు. రాజర్షులతో కలిసి అక్కడ ఆసీనులైన మహర్షులు, నారదాది దేవర్షులు ఆ సభను శోభింపచేశారు. యజ్ఞ కర్మ జరుగుచుండగా దగ్గరనే కూర్చుని ఉన్న విద్యావంతులైన బ్రాహ్మణులు ఇది ఇలా చెయ్యాలి, ఇలా కాదు, ఇలాగే చెయ్యాలి, మరొక విధంగా కాదు అని పరస్పరము వాదాలు చేస్తున్నారు. ఏవైనా అంశాలు లోపిస్తే వాటిని కొందరు పూరిస్తున్నారు. అధికంగా జరుగుతున్న వానిని ఏవేవో శాస్త్ర ప్రమాణాలు చూపుతూ కొందరు తగ్గిస్తున్నారు. కొందరు మేధావులు చెప్పిన దానిని మరికొందరు మేధావులు అలా కాదంటున్నారు.
ఆ బ్రాహ్మణులలో కొందరు ధర్మ అర్థాలలో కుశలులు, కొందరు గొప్ప గొప్ప వ్రతాలు అనగా నియమాలు ఆచరించిన వారు, అన్ని భాష్యాలలోనూ పండితులైన వారు అనేక విషయాలు చర్చిస్తూ విహరించారు. ఆ వైభవాన్నంతా చూస్తున్న నారదుడు అంశావతారం సందర్భంలో పూర్వం బ్రహ్మలోకంలో జరిగిన సభను నారాయణుని స్మరించాడు. ఆహా, ఆ నారాయణుడే దేవతలనందరినీ అంశలతో భూలోకంలో జనింపచేశాడు కదా. తాను వృష్ణివంశంలో పుట్టి మనుష్యుడు వలె ప్రవర్తిస్తున్నాడు కదా. మళ్ళీ క్షత్రియులందరినీ నశింపజేయబోతున్నాడు కదా. ఈ విధమైన ఆలోచనలతో నారదుడు అదంతా చూస్తున్నాడు. ఆ మహాయాగంలో ధర్మవేత్తలలో శ్రేష్ఠుడైన భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: యుధిష్ఠిరా, ఇక్కడికి వచ్చిన రాజులందరికీ యోగ్యతానుసారంగా సత్కారము చేయుము. ఆచార్యుడు, ఋత్విక్కు, సంబంధి, మామ వంటివాడు, స్నాతకుడు, ప్రియమిత్రుడు, రాజు, ఈ 6 అర్ఘ్యం ఇవ్వడానికి తగినవారు అని అంటారు. అట్లే ఇంటికి వచ్చి సంవత్సరం పాటు ఉన్నవాళ్లకు కూడా అర్ఘ్యం ఇవ్వాలి అని అంటారు. వీళ్ళందరూ చాలా కాలం క్రితమే మన దగ్గరకు వచ్చి ఉన్నారు. అందుచేత వీరందరికీ అర్ఘ్యం ఇయ్యి. వీళ్ళందరిలో శ్రేష్ఠుడైన సమర్థునికి ముందుగా అర్ఘ్యం ఇవ్వాలి. పితామహ, ముందుగా అర్ఘ్యం ఇవ్వడానికి తగిన వారు ఎవరో చెప్పు అన్నాడు యుధిష్ఠిరుడు. అప్పుడు భీష్ముడు ఆలోచించి, భూలోకంలో కృష్ణుడొక్కడే ముందుగా అర్ఘ్యం తీసుకొనడానికి ఎక్కువ తగినవాడు అన్నాడు. భీష్ముని అనుజ్ఞ పొంది సహదేవుడు అర్ఘ్యం సమర్పించాడు. కృష్ణుడు శాస్త్రానుసారం దానిని స్వీకరించాడు. ఓం తత్సత్.